అనుకోనవద్దు. ఆ షండు ఏమనుకోవద్దు, నేను ఎండిన చెట్టునని అనుకోకూడదు. నేను నియమించిన ఆ షండు కూడా నేను నియమించిన విశ్రాంతి దినంని ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని, అంటే దేవునికి ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న షండులను గురించి ఇలాగా చెప్తా ఉన్నాను. నేను వేస్ట్ ఫెలో, నేను డ్రై ట్రీ, నేను పిల్లల్ని కనలేను, ఫలించలేను అని షండు అనుకోవద్దంట. యెహోవా సెలవిస్తున్నాడు ఇది. నువ్వు అలా అనుకోకు. ఒకవేళ కనుక నువ్వు నా మాట వింటే, నా నిబంధన గైకొంటే, యెహోవా ఏం సెలవిస్తా ఉన్నాడో తెలుసా? నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగంని వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుర్లని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు ఎవరికి పెడుతున్నాడంట? మనకంటే శ్రేష్టమైన పేరు ఎవరికి పెడతాడంట? షండులకు. మనం వాళ్ళని చూసి ఏమనుకుంటాము? యూస్లెస్ ఫెలోస్ అనుకుంటారు. నో, దేవుని సృష్టి ఏమంటా ఉన్నాడు? మనం చూసి అనుకోవచ్చు. కొంతమంది గుడ్డోళ్ళని కూడా చూస్తే శిష్యులు అడిగినట్టు, ప్రభువా ఈయన పాపం చేసిండా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసిండా, ఎందుకు ఇలా పుట్టిండ్రు? అరే నైనా అవన్నీ కాదు, దేవుడు మహిమపరచబడడానికి పుట్టిండ్రు అని చెప్పాడు. ఆమేన్. మనం చూసి డిఫరెంట్ వేగా చూస్తాం మనం. కానీ ఆ షండులకి ఏమని చెప్తా అంటే, దేవుడు ఏదైతే సృష్టించాడో చూడండి, మనం అనుకోకూడదు. వారికి శ్రేష్టమైన పేరు ఇస్తా అంటా ఉన్నాడు. ఇది వాగ్దానం వారికి. సో మనకి ఎవరిని చూసి మనము యూజ్లెస్ ఫెలో అనకూడదు, వ్యర్థుడా అని అనకూడదు అన్నది మనం నేర్చుకోవాలి. మనం వ్యర్థుడా అని అనుకోకూడదు. ఒక పర్పస్ ఉన్నది, మీ అందరికి ఒక పర్పస్ ఉన్నది. ఎలాగనైతే నిక్ వేస్ట్ అనుకున్నారు, కానీ నిజంగా నిక్ సువార్త చెప్తే నాకు చాలా మజా వస్తుంది, అంటే చాలా ఎంజాయ్ చేస్తా అంటున్నా. మజా అన్న వర్డ్ యూజ్ చేసిన ఉర్దూలా, ఎందుకంటే నాది హైదరాబాద్ కాబట్టి అంటే పంచిగా అనిపిస్తుంది. మజా వస్తుంది అంటే మంచిగా అనిపిస్తుంది, జర రమ్యంగా ఉంటుంది. ఎందుకు నిక్కు సువార్త చెప్తే నేను ఎంజాయ్ చేస్తా అంటే, నిక్కుకి నిజంగా మరి మన కాలు చేతులుండి అన్నీ బాగున్నాయి రా బాబు, అందుకని నువ్వు ఏదో యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తావు అనవచ్చు. కానీ నిక్కు చెప్తే ఎందుకు స్పెషల్ అదే అని అంటే, నిజంగా ఆయన చూసినోడు ఈయన ఎట్లా సంతోషంగా ఉన్నాడు రా బాబు అని క్వశ్చన్ రాదా? మీరు ఆయనను చూడంగానే ఏమనుకుంటాడు? ఎట్లనైనా ఈయన కాళ్ళు చేతులు లేకుండా సంతోషంగా ఉన్నాడు భూమి పైన. మీరు చెప్పండి, ఎంత చిత్రం అది చెప్పండి. కాలు చేతులు కండ్లు అన్నీ ఉన్నాయి మనకి, మనమేమో ఇంత అంటే చాలు ఫైరింగే. చాలా మట్టుకు పర్సంటేజ్లో హ్యాపీనెస్ లేదు. ఎవరైనా చిన్న మాట అంటే పోయింది. ఇంకా కాలు చేతులు పని చేయకపోతే ఏం చేస్తామో. కాలు చేతులు ఇప్పుడు మా మమ్మీ కాలు చేతులు జర పని చేస్తలేదు, బెడ్ మీదనే ఉన్నది. అంత చల్లబడిపోయింది పాపం. చల్లబడిపోయింది అని అంటే నిజంగా అన్నీ చేయాలి కదా, టాయిలెట్ గిడి తీయాలి, అందరినీ డామ్ డూమ్ డిష్కా అంటే తీస్తారా ఏంది? జర జాగ్రత్త, మీరు కూడా కాలు చేతులు మంచిగా ఉన్నాయి అనుకోగలరు, అన్నీ పడిపోతాయి ఒక దినం. కాబట్టి పిల్లల్ని చూసి, భార్యను చూసి, భర్తను చూసి యూజ్లెస్ ఫెలో అనుకోగలరు, చాలా యూజ్ఫుల్ ఫెలో అయిపోతారు. వాళ్ళు లేకుంటే బతకలేరు. అట్లా మా చెల్లకు కూడా అంత జ్ఞానం లేదు. నేను ఈ విషయం ఎక్కడ నేర్చుకున్నా అంటే, మా అమ్మ దగ్గర ఉంటున్నా కొన్ని దినాల నుంచి, నెలల నుంచి. మా చెల్లెకి అంత జ్ఞానం లేదు. ఎట్లా బతుకుతుంది, ఎట్లా బతుకుతుంది, ఏమవుతుంది అని మా అమ్మకి చాలా చింత ఉంటుండే.
కానీ నేను చెప్తా, అది మూలకు తలరాయి అయి గుడిసుందమ్మా అంట. మనుషులు రిజెక్ట్ చేసిన దాన్ని మూలకేమైంది, క్రీస్తుని కూడా ఏం చేసిండ్రు, యూజ్లెస్ ఫెలో. మనుషులు లాగా ఈయన దగ్గర ధనం లేదు, ఏం లేదు, ఈయన ఎక్కడ పరిచర్య తీస్తాడు, పక్కకు చేసాడు అంటే దేవుడు ఏం చేసిండు, మనుషులు ఎవరైతే రిజెక్ట్ చేసిండ్రు, వేస్ట్ అని రిజెక్ట్ చేసిండు, మూలకు తలరాయి కూర్చున్నాడు. సో మీరు కూడా ఎవరైనా అలా చేసేయగలడు, మూలకు తలరాయి కూర్చుంటాడు సుమి, జాగ్రత్త, ఎవరిని అలా అనకండి. ఆమేన్. అట్లా ఇప్పుడు మా చెల్ల చేసినంత సేవ మా అమ్మకి నిజంగా తెలివిగల్ల మేము అన్నలము అక్కలం చేయట్లేదు. నేను ఇది మా అమ్మని మా చెల్లెని పర్సనల్గా చూస్తున్నా, చాలా దగ్గరగా సంబంధం, అంటే 24 గంటలు వాళ్ళతోటే ఉంటున్నా నేను. సో మీరు కూడా ఎవరిని యూజ్లెస్ ఫెలో అని మాత్రము అనకండి. ఎక్కడికి దగ్గర ఉన్నారు, ఒకటే స్టెప్, రెండో స్టెప్ ఆడ వేసిండ్రు, మీరు ఏమైనా చేసి నరకానికే. ప్రభు అన్నాడు, ఎవరిని ఏమనొద్దు, వ్యర్థుడా అని అనుకో. అలాగనే చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెప్పాడు, మనకందరికీ తెలుసు, లాజర్ ధనవంతుడు. మీరు ఎవరిని, లాజర్ని చూసి ఏమనుకుంటారు, పక్క యూజ్లెస్ ఫెలో, దేనికి పనికిరాడు. ధనవంతుని చూస్తే అబ్బా ఏం సక్సెస్ఫుల్ ఫెలో, ఎంత ఇల్లు కట్టిండో తెలుసా మన ఊర్లో ఆయన, అన్ని పాలరాతి బండలు, అబ్బా ఎంత కారు ఉందో తెలుసా ఆయనకి, ఏమేం బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అబ్బా ఎంతమంది పనులు తెలుసా, ఎట్లా బట్టలు వేసుకుంటాడు తెలుసా, ఎన్ని నగలు ఉన్నాయి తెలుసా అని వచ్చి ధనవంతులను చూసి. అదే లాజర్ని చూసి వేస్ట్ ఫెలో, ఎందుకు పుట్టిండో ఏమో, చేస్తే బాగుండు అనుకుంటాడు. కానీ మూలకు తలరాయి అయి కూర్చున్నాడు. ఎవరికి, ధనవంతుడికి. ధనవంతుడు ఇన్ని దినాలు లాజర్ని చూసి ఏమనుకున్నాడు, వేస్ట్ ఫెలో, తీసుకో పడిండి, తీసుకో, తింటో అని ఉండొచ్చు ముంగట. కానీ దేవుడు వదిలిపెడతాడా ఏంది, లే, ధనవంతునికి ఏం చేసిండు, లాజర్ని మూలకు తలరాయి అయి కూర్చున్నాడు. ఆడ ఎక్కడ కూర్చున్నాడు, అబ్రాహాం రోమున పరలోకంలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఎవరిది అవసరం పడ్డది, ధనవంతునికి అవసరం పడ్డది. ఎవరైతే యూజ్లెస్ ఫెలో అనుకున్నాడో మూలకు తలరాయి అయి కూర్చున్నాడు. ఈయననేమో మండుతున్నాడు, ఈయననేమో సుఖంగా ఉన్నాడు. మళ్ళీ చిట్కని వేలుతోటైనా కానీ లాజరు ఒక వేలు ముంచి, జర తడపవా, నేను తండ్లాడుతున్నా ఇక్కడ అనవలసి వస్తుంది. ఎవరినైనా మీరు వేస్ట్ ఫెలో అనుకుంటే నో. వీళ్ళ అన్నలు కూడా యోసేపుని చూసి, వీడు ఎప్పుడు కలలుగా అంటాడు, వేస్ట్ ఫెలో ఉన్నాడు అన్నాడు. మూలకు తలరాయి కూర్చున్నాడు. ఏమై కూర్చున్నాడు, మూలకి తలరాయి కూర్చున్నాడు. ఎక్కడ పోయి వంగవలసి వచ్చింది, ఆయన ముంగట్నే వంగవలసి వచ్చింది. సో మీరు కూడా ఎవరైనా యూజ్లెస్ ఫెలో అనుకుంటున్నారేమో, దేవుడు నాకు ఆ ధనవంతునిలాగా ధనం ఇవ్వలే, ఆరోగ్యం ఇవ్వలే, ఇల్లు ఇవ్వలే, నా బ్రతికేంది, వేస్ట్ ఫెలోనా నేను. వేరే వాళ్ళని అందరినీ చూసి అనుకుంటుండ్రేమో, బహుశా నేనేంది ఒక వేస్ట్ ఫెలోనా, అందరు చాలా సక్సెస్ఫుల్ అవుతున్నారు, నేనేంది ఇలా ఉంటున్నా. నో, 100% కాదు. ఆమేన్. మీరెవ్వరు కూడా వేస్ట్ ఫెలోస్ కాదు, అది నాకు ఖచ్చితంగా తెలుసు. దేవుడు మనల్ని వేస్ట్ ఫెలోగా పుట్టించలే. కాకపోతే నువ్వు మారు మనసు పొందకుండా నీ జీవితంని పాడు చేసుకుంటున్నావేమో అంతే. కానీ నువ్వు మారు మనసు పొందితే, అంటే తెలుగు హిందీలో ఒక సేయింగ్ ఉన్నది, సామెతలాగా, ఖుదా మెహర్బాన్. ఖుదా మెహర్బాన్ అంటే, ఖుదా అంటే దేవుడు, మెహర్బాన్ అంటే ఉపకారం చేస్తే. ఖుదా మెహర్బాన్ తో గదా పైల్వాన్. గదా అంటే గాడిద కూడా ఏంది,
పైల్వాన్ అయిపోతుంది. ఎవరు మెహర్బాన్ చేస్తే ఖుదా. ఖుదా మెహర్బాన్తో గదా పైల్వాన్. పైల్వాన్ అంటే బలవంతుడు అన్నమాట. సో ఈ గాడిద ఉన్నది చూడండి, ఆడ గట్టబడిన గాడిద ఉండే, యేసుక్రీస్తు ప్రభు ఎక్కిండు. అందరూ ఏం చేసిండ్రో తెలుసా, ఆ గాడిద బట్టలు కట్టిండు. ఈ గాడిద అనుకుంటుండే ఇక్కడ ఇంత రెస్పెక్ట్ నాకెండు నుంచి వచ్చింది రా భయ్, అందరూ వచ్చి బట్టలు వేస్తా ఉన్నారు, వంగుతా ఉన్నా. నీ మీదే ఏసెక్కిండు, నువ్వు గాడిదివే. ఎందుకు వచ్చింది? ఏసు. అట్లా మన జీవితంలోనికి ఏసు రాగానే ఏమవుతుంది? గౌరవం వచ్చేస్తుంది. ఆమేన్. నువ్వు పనికొచ్చే పాత్రగా మారుతావు. నువ్వు ఎంత యూజ్లెస్ ఫెలోనైనా ఉండని, యేసుక్రీస్తు ప్రభుని నువ్వు అంగీకరిస్తే, ప్రభుని జీవితం మారిస్తే నువ్వు ధన్యుడవైపోతావు. మూలకు తలరాయి చేసేస్తాడు దేవుడు నిన్ను యూజ్లెస్ ఫెలో అన్న వారందరూ కూడా సిగ్గుపొందుతారు. చూడండి, ఈ శిష్యులు ఉన్నారు చూడండి, ఈ ఫరిసయ్యులు గిట్ట చూసి ఏమనుకున్నారు, బైబిల్ కాలేజీలకు అక్కడిక్కడికి పోయి అబ్బా మాకు చాలా జ్ఞానం ఉన్నది అనుకున్నారు. కానీ ఈ శిష్యులను చూసి వీళ్ళకేంది, విద్య లేని పామరులు. ఎవరు చెప్పండి? విద్య లేని మనం అపోస్తుల కార్యంలో ఆ వచనం చేద్దాం. 4వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఎన్నో వచనం? 13వ వచనమా? అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో 13. ఓకే, చదవండి. విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి ఏమనుకున్నారు? వీళ్ళని చూసినప్పుడు అంతా ఏమనుకున్నారు అని అంటే, విద్య లేని పామరులు, వీళ్ళకి చదువు లేదు, మత్స్యకారులు, వేస్ట్ ఫెలోస్, వీళ్ళేంది ఇలా మాట్లాడుతున్నారు, ఇలా బోధిస్తున్నారు, ఇలా చేస్తున్నారు, మనమేమో ఇంత చదువుకొని ఉన్నాము, వారిలాగా లేము. వారి ధైర్యంని చూసి వీరు ఆశ్చర్యపోతా ఉన్నారు. విద్య లేని పామర్లని. వాము, నిజంగానే వారు విద్య లేని, గట్టిగా చెప్పండి, వారు ఎవరు? శిష్యులందరూ విద్య లేని పామర్లు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ విద్య లేని పామర్లని ఎన్నుకున్నాడు. ఆమేన్. నీకు కూడా విద్య లేదనుకుంటుండొచ్చు, జ్ఞానం లేదనుకుంటుండొచ్చు, ధనం లేదనుకుంటుండొచ్చు, వేస్ట్ పని చేస్తున్నా అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను పిలిచాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నీ ద్వారా గొప్ప పనులు చేస్తాడు. ఆమేన్. మనం మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి, అంతే. ఈ విద్య లేని పామరులు విశ్వసించి యేసుక్రీస్తు ప్రభుకి వారి జీవితాలని అప్పగించుకున్నారు. అప్పగించుకొని ఏం చేశారో తెలుసా? ఈ విద్య లేని పామరులే ఎక్కడన్నా అడుగు పెడితే లోకంని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చిండ్రా అనుకుంటుండే. ఎవరు చేసిండ్రు ఈ లోకాన్ని తలకిందులు? విద్య లేని పామరు. మీరు అనొచ్చు, పౌలు విద్య గల పామరుడు, విద్య ఉన్న చాలా గనుడని. ఈయన తలకిందులు చేసడానికి కారణం ఏందో మనం పొద్దున్న చూసినాం కదా. ఈయనకి ఏవేవి లాభకరంగా ఉండేనో ఫస్ట్ అవి పెంటతోటి ఎంచుకున్నాడు. అట్లా మీరు కూడా ఎంచుకుంటే మంచిగా అయిపోతారు. నాకు విద్య ఉన్నది, నాకు ధనం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నరకానికి ఒక్క మెట్టే దూరంలో ఉన్నాం. నెక్స్ట్ టుపుక్నే ఏమైనా అయిపోతే సీదా నరకంలోనే. ఇంకా ఆడ నుంచి బయటికి సచ్చినా రాలేవు, అయిపోయింది ఇక నీ స్టోరీ ఫినిష్. సో మనం జ్ఞాని అనుకుంటే, నాకు విద్య ఉన్నది అనుకుంటే, ధనం ఉన్నది అనుకుంటే, అందం ఉన్నది అనుకుంటే, టాలెంట్ ఉన్నది అనుకుంటే ఏ పని చేయవు. నిజంగా శిష్యులను చూస్తే నేను ఏమైనా మ్యూజిక్ టాలెంట్ ఉందా అంటే ఏం చెప్పవాడలేవు వాళ్ళ గురించి. ఏమైనా సింగింగ్ టాలెంట్ ఉందా అంటే అది లేదు. విద్య ఉందా? అది లేదు. డబ్బు అయితే అసలుకే లేదు. ఉన్నది ఆ నెట్ అంతా ఎంత ఉంటుందండి? 2-3 వేలు లేకుంటే 5 వేలు. బోట్ ఎంత ఉంటుంది? అది ఉన్నది విడిచిపెట్టుకొని వచ్చిండ్రు. ఏం లేదు.
కానీ దేవుడు వారిని ఎన్నుకున్నాడు. మీకు తెలుసా, పరలోకంలో ఏలుబడి చేసేది 12 సింహాసనముల మీద ఎవరు? ఈ 12 మంది శిష్యులే, యూజ్లెస్ ఫెలోస్ అన్నులే. ఈ ఫరిసేయులు ధనవంతులు వాళ్ళని అందరు చూసి విద్యలేని పామరులు వీలే. బేడ పైన ఆడ మూలకి తలరాయి అయి కూర్చుంటాడు, నీకు జాగ్రత్త. విద్యలేని పామరులను రిజెక్ట్ చేస్తున్నావేమో. పరలోకాన్ని ఏలేడు ఎవరు అంటే విద్య లేని. ఆమేన్. సో నువ్వు కూడా ఏం బాధపడకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు, నీకు వస్తలేదు అనుకుంటున్నావు, అందరు రిజెక్ట్ చేస్తున్నారేమో, డోంట్ వరీ. నా దేవుడు గొప్పడు, నిన్ను వాడుకుంటాడు ఖచ్చితంగా. నేనెవరిని? నేను ఒక యూజ్లెస్ ఫెలోనే. అందుకని నేను యూజ్లెస్ ఫెలోన్ అని జర మంచి రమ్యమైన భాషలో Luke 17:10 అని పెట్టుకుంటాను. అంతనే కదా, జర చెప్తే ఈయనేంది జర ఉల్టా పోతున్నట్టుంటారు అని జర అందరు అనుకోగలరు. ఎందుకురా బాబు, నీకు కోడ్ లాంగ్వేజ్లో చెప్తా, ఉపమానం రీతిగా చెప్తా. నేను Luke 17:10 నీకు అవసరమైతే చదువుకో, లేకపోతే వదిలే కదా. కానీ మీరందరు చూస్తున్నారు కదా నన్ను, ఎవరిని చదువుకున్నవాడిని నో వాడుకుంటాడు. ఇప్పుడు మనం ఒక వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం నుండి చద్దామా. ఏ శరీరియు అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివారిని. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటానండి? వెర్రివారిని అంట. చూడండి, ఇంకా చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు నీచులైన వారిని చూడండి, 5 మంది భర్తలు ఉన్న వారిని ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, మరి విద్య లేని వారిని దేవుడు ఏం చేసిండంట? ఇక్కడ కొరింథీయులకు చెప్తున్నాడు. మీరు కూడా చూడండి, అది 28వ వచనంలో ఉందా, 26లో ఉందా, 28? చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మీ పిలుపు విషయమై అన్న వచనం ఉందా పైన నన్న కింద? మీరు పిలువబడిన అని ఏమన్నా ఎన్నో వచనం అది? 26. ఓకే, చదవండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఈ కొరింథీలో ఉన్న వారిని అందరినీ దేవుడు ఎవరైతే పిలిచిండో వారు ఈ లోకరీతిని ఏం లేరంట. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు అతిశయింపకుండునట్లు ఇవన్నీ మనం చదివినాం. కొరింథీ సంఘానికి చెప్తున్నారు. మీరు పిలిచిన పిలుపుని చూడండి. సో మీరు ఎవ్వరు కూడా నేను యూజ్లెస్ ఫెలో అని అనుకోకండి. ఆమెన్.
నాకు ఖచ్చితంగా. ఒకవేళ మీరు యూజ్లెస్ ఫెలో నాకు ఏం రాదు సస్తే బాగుండు అనుకుంటే అది దేవుని నుండి వచ్చింది కాదు, 100% సాతాను నుండి వచ్చింది. కొంతమందికి పిచ్చి పడుతుంది అట్లా. సాతానుడు పిచ్చి లేదు, నేను చస్తే బాగుండు, నా భర్తతో ఇట్లా, నా అత్తతో ఇట్లా, అమ్మతో ఇట్లా, బాధతో ఇట్లా, ఈడుంది ఆడున్నది పక్కకున్నాడు ముంగట్టున్నాడు అందరూ వస్తారు. ఒకవేళ ఏమన్నా అలా అనుకుంటే అది దేవుని నుండి వచ్చింది మాత్రము కాదు. నువ్వు ఏ స్థితిలో నుండి ఎంత ఘోర పాపివైనా కానీ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్ యూ. నువ్వు ఎవరైనా ఏమైనా ఏ స్థితిలో ఉన్నా అనవసరం, ఎంత యూజ్లెస్ ఫెలో ఉన్నా దేవునికి అనవసరం. నువ్వు నీ జీవితం దేవునికి సమర్పించుకోవాలని కోరితే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నిన్ను ఘనపరచడానికి. ఆమేన్. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నువ్వు ఇతరులకి ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావు. మరి నీ నరకానికి పోయే నీ దశను మార్చేసి పరలోకానికి నువ్వు వస్తావు. దేవుడు నిన్ను కూడా తన కుమారునిగా స్వీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. నువ్వు చదువుకోలేదా? నో ప్రాబ్లం దేవునికి. నీకు అందం లేదా? నో ప్రాబ్లం దేవునికి. ధనం లేదా? నో ప్రాబ్లం దేవునికి. నిన్ను కుమారునిగా కుమార్తెగా స్వీకరించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు దేవుని నామంకి అవమానం తెచ్చినా ఇప్పటికైనా మారు మనసు పొందు. ఈ చిన్న కుమారుడు ఉన్నాడు కదా, దేవుని నామంకి ఏం తెచ్చిండు? తండ్రి నామంకి అవమానం తెచ్చిండు. యూజ్లెస్ ఫెలోగా ఇంటికి వచ్చిండు. తనని తానే అనుకున్నాడు, నేను కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నన్ను పనివాణిగానైనా పెట్టుకో అన్నాడు. కానీ తండ్రి ఏం చేశాడు? లే యు ఆర్ మై సన్. ఆమేన్. సో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు బాధపడకు, దేవుని దగ్గరికి రా. నువ్వు యూజ్లెస్ ఫెలో అనుకోకు, దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాడు. మనం అందరం పాడుకుందాం, మనం అందరం లేచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను యూజ్లెస్ ఫెలో అని కాదు, నేను ఎవరిని కూడా యూజ్లెస్ ఫెలో అనకూడదు. మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జీకటమన్నైన నా ఈ వర్షన్ వేరు. మల్లగా చూడుమయ్యా, చూడుమయ్యా, లేదు వాళ్ళే నీ పాత్ర. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.